డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ వసుధార గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు. సో వర్క్ స్ట్రెస్ ఖచ్చితంగానే ఉంటుంది. అటు ఆఫీసు, ఇటు ఇల్లు చూసుకోలేక. సో ఈ క్రమంలో కొంతమంది ఏంటంటే, అందరూ కాదు, కొంతమంది గురించి మాట్లాడుకుందాము. వాళ్ళు ఏంటంటే ఈ సెక్షువల్ లైఫ్ ఏదైతే ఉంటుందో, ఈ రొమాంటిక్ లైఫ్ ఏదైతే, దాన్ని కొంచెం అవాయిడ్ చేస్తున్నారు. అంటే ఆఫీస్ నుంచి రావడం, ఆ ఆఫీస్ వర్క్, ఆ స్ట్రెస్, ఆ టార్గెట్స్, ఇదంతా చేసుకోలేక మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లలు, ఇల్లు సర్దుకోవడం, ఇదంతా చాలా ఉంటుంది కదా. సో దానికి ఏం చేస్తారంటే వీళ్ళు పోస్ట్పోన్ చేసుకుని వీక్లీ వన్స్ మనం కనెక్ట్ అవుదాం, డైలీ కష్టం అనే ఒక ధోరణిలోకి వచ్చేస్తున్నారు. అంటే ఇది ఇలాగే క్రమేపా నడిస్తే వాళ్ళ యొక్క రిలేషన్ అనేది, మ్యారీడ్ రిలేషన్ అనేది దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. రిలేషన్షిప్ దెబ్బతినేటే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎందుకనండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి పిల్లర్స్ ఇంటిమసీ, దాంట్లో చాలా ఇంపార్టెంట్ది ఇంటిమసీ. ఎమోషనల్ ఇంటిమసీ, ఫిజికల్ ఇంటిమసీ రెండు ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ అలాంటివి ఎంత ఇంపార్టెంటో ఇంటిమసీ కూడా అంతే ఇంపార్టెంట్ ముఖ్యంగా. ఇంకొకటి ఏంటంటే, ఈ ఇంటిమసీ అనేది కనెక్ట్ అవ్వడం అనేది మెన్ విషయంలో డిఫరెంట్, విమెన్ విషయంలో డిఫరెంట్. ఓకే, మెన్ విషయంలో ఎలా ఉంటుంది అని అంటే, ఫిజికల్గా కనెక్ట్ అవుతే వాళ్ళు ఎమోషనల్గా ఆ బాండ్ డెవలప్ చేసుకుంటారు. విమెన్ విషయంలో కంప్లీట్లీ ఆపోజిట్. వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయితేనే ఫిజికల్గా కనెక్ట్ అవ్వగలరు. తో ఇద్దరి రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. తో ఒకవేళ ఈ ఫిజికల్ ఇంటిమసీని అవాయిడ్ చేసుకుంటూ పోతే ఇతనికి సంబంధించి బాండింగ్ అనేది తగ్గిపోతుంది. ఈవిడకు సంబంధించి ఏం జరుగుతుంది అని అంటే, నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఎంత చేసినా ఏం లేదు. ఎందుకంటే ఈవిడకు సంబంధించి ఆ ఫిజికల్ ఇంటిమసీ ఏమిటి? ఒక ఇంటెన్స్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, ప్రేమను వ్యక్తపరిచే ఒక ఇంటెన్స్ ఎమోషన్ ఆవిడకు సంబంధించేది. ఇతనికి కనెక్షన్, అతనికి ఆమె అది చాలా ప్రేమను వ్యక్తపరచడం అనమాట. సో ఆ ప్రేమను వ్యక్తపరచడం అనేది అది లేకపోతే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, నన్ను పట్టించుకోవట్లేదు, ఈ రిలేషన్షిప్లో ఏమీ లేదు. ఇతను కూడా తెలియకుండానే ఫిజికల్గా డిస్కనెక్ట్ అవుతూ ఉంటే ఎమోషనల్ డిస్కనెక్షన్ పెరుగుతుందనమాట. ఎమోషనల్ డిస్కనెక్షన్ పెరిగితే ఆబ్వియస్లీ మళ్ళీ గొడవలు. ఈ గొడవలు కూడా లేకుండా ఇంకా డేంజరస్ ఏంటంటే సైలెంట్గా విత్డ్రా అయిపోవడం. అంటే చాలా సందర్భాల్లో మనము ఈ రిలేషన్షిప్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాము, విత్డ్రా అయిపోతున్నాం ఎమోషనల్గా అని ఇద్దరికీ తెలీదు. వీటిని ఫ్రోజన్ మ్యారేజెస్ అంటారు అనమాట. ఇద్దరికి తెలియకుండానే, చాలా సందర్భాల్లో ఒక్కరికి కూడా తెలియకుండానే వీళ్ళిద్దరి మధ్య దూరం అనేది పెరిగిపోతుంది. పక్కపక్కనే ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, ఏమీ సంబంధం ఉండదు. సంబంధం అంటే నేను అనేది ఫిజికల్ అనే కాదు, ఉండదంతే. నువ్వేం చేస్తున్నావు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు, నా పని నేను చేసుకుంటున్నా. మాటల విషయానికి వచ్చేసరికి కేవలం ఆ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏ క్లాస్ పోతున్నారు, ఎంత ఫీజు కట్టాలి, ఎంత ఖర్చులు, ఇంతవరకే. తో కమ్యూనికేషన్ అనేది సూపర్ఫిషియల్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. అవే మాట్లాడతారు ఇంకంతే. నేను ఎలా ఉన్నా, నాకేమనిపిస్తుంది, నాకేం కావాలి, వాళ్ళకే తెలియకుండా పోయే స్టేజ్కి వచ్చేస్తారు. ఎంతసేపు కేవలం బాధ్యతలు. ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళలో ఎస్పెషల్లీ కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉండే ఉద్యోగాలు మీరు అన్నట్టు, తో కొంతవరకు అది కొంతవరకు చాలా వరకు జరుగుతుంది. కాకపోతే ఏంటంటే దాన్ని కొంచెం అర్థం చేసుకొని రిలేషన్షిప్లో దూరం పెరగకుండా చూసుకోవాలి. ఏం జరుగుతుంది, పెళ్ళైన తర్వాత కొంతకాలం పిల్లలైన తర్వాత వీళ్ళు పేరెంట్స్గా మాత్రమే బ్రతుకుతుంటారు, కపుల్ ఉండదు. అది రెండు రకాలు, ఫిజికల్గా, ఎమోషనల్గా. ఆ కనెక్టివిటీ అనేది పోతుంది. కనెక్టివిటీ అనేది పోయింది అని తెలుసుకునేసరికి బయట నుంచి ఏదో ఒక ఆకర్షణ వచ్చిందే అనుకోండి, పొరపాటుగా వెళ్ళిపోవడం చాలా ఈజీ అయిపోతుంది. తో ప్రతి వాళ్ళకి కమ్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వీక్, వన్స్ ఇన్ అ ఫోర్ట్ నైట్ చూసుకోండి మన రిలేషన్షిప్లో మనం ఎలా ఉన్నాం. పేరెంట్స్ కానండి, ఇండివిజువల్స్గా, ఆఫీస్ అనండి, ఇల్లు అనండి, వీఆర్ డూయింగ్ వెరీ గుడ్.
ఒక కపుల్గా ఎక్కడున్నాం మనం, ఎంత కనెక్ట్ అయి ఉన్నాం మనం ఇద్దరం ఒకరికొకరికి. ఇది నాట్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ ఇంటిమసీ, ఎమోషనల్గా కూడా. ఎమోషనల్ కనెక్షన్ లేకపోతే ఫిజికల్ కనెక్షన్ ఉన్నా రిలేషన్షిప్ సర్వైవ్ అవ్వదు. ఇది ఉండి అది లేకపోయినా సర్వైవ్ అవ్వదు, అది ఉండి ఇది లేకపోయినా సర్వైవ్ అవ్వదు. రెండు కావాలి. ఇంకా కొన్ని టిప్స్ ఏమైనా చెప్తారా మేడం? ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి కొంచెం అండర్స్టాండింగ్ బాగుండాలి, ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఎలా మెయింటైన్ చేయాలి? వాళ్ళకి టైం ఉండట్లేదు, మార్నింగ్ వెళ్తారు నైట్ వస్తున్నారు, ఓన్లీ సండే వీక్ ఆఫ్ అనుకోండి, ఆ రోజు కూడా ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి, తన పని తనకే ఉంటుంది, ఆయన పనులు ఆయనకి. ఏమని అంటే ఒక్క రోజే మనకి దొరికింది అనే ఒక టాక్ వస్తూ ఉంటుంది. మరి ఇద్దరు కూడా జాబ్ చేసే వాళ్ళు, ఇద్దరు కూడా బాండింగ్ బాగుండాలి అంటే ఏమైనా టిప్స్ చెప్తారా? తప్పకుండానండి. ఒక్కటి నేను చెప్పేది, మీ యొక్క మొబైల్ని పక్కన పెట్టి, బికాస్ మొబైల్ అనేది అత్యవసరం కాదు, కానీ ఈ కాలానికి ఎలా అయిపోయిందంటే వచ్చామా కూర్చున్నామా టపా 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 టపా, ఆవిడ ఏదో చేస్తుంది, ఆయన ఏదో చేస్తాడు. సరే పిల్లలు ఉన్నారు, వాళ్ళు అటెండ్ చేస్తున్నాము, ఐ అగ్రీ, అది చెయ్యాలి, తప్పదు. నిజంగా కూడా ఒక్కసారి ఆలోచించండి, మనకు రోజులో ఒక అరగంట దొరకదా? అది నేను ఎవరిని వాళ్ళని ఆలోచించుకోమని చెప్తున్నాను. ఒక అరగంట టీవీ కానీ మొబైల్ కానీ లేకుండా మనం ఇద్దరము ఒకరి కోసం ఒకరి పక్కన ఒకరు కూర్చొని మాట్లాడుకోవటం అనండి, ఒక చేయి పట్టుకోవడం అనండి, చేయడానికి టైం దొరకదా? నాకు తెలిసి దొరుకుతుంది. సరే రోజు అవసరం లేదు, వన్స్ ఇన్ ఎ వీక్, ఇంతకుముందు మాట్లాడే వన్స్ ఇన్ ఎ వీక్ అన్నా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్ మీరిద్దరే కూర్చోండి. ఆ మాత్రం దొరుకుతుంది కదా, వన్స్ ఇన్ ఎ వీక్ అయినా. దాన్ని ఒక రొటీన్ లాగా పెట్టుకోండి. ఇది తప్పనిసరి, నాన్ నెగోషియబుల్. ఈ హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఇచ్చి తీరాల్సిందే. ఎట్లయితే మనం టైంకి తింటున్నాము, వేరే పనులను చేస్తున్నాం, అట్నే ఇది కూడా వన్స్ ఇన్ ఎ వీక్ చేయాలి. కూర్చోండి, ఫోన్లు పక్కన పెట్టండి, టీవీలు పక్కన పెట్టండి, మీరిద్దరికే కూర్చోండి. ఇంకా ఇఫ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్, లేదా ఇంకా కొంచెం మంచిగా చేయాలనుకుంటే బయటకడన్నా వెళ్ళండి. ప్రతిసారి వెళ్ళి వేరే ఖర్చు పెట్టాలా? అవసరం లేదు, ఇంట్లోనే కూర్చోండి, డిస్ట్రాక్షన్ లేకుండా కూర్చోండి. సో అప్పుడు కూర్చొని కపుల్గా నువ్వెలా ఉన్నావు, ఏం ఫీల్ అవుతున్నావు, ఏం జరుగుతుంది, నేను ఇలా ఉన్నాను, నాకు ఇలా అనిపించింది, నాకు ఈ సందర్భంలో నువ్వు నా పక్కన ఉంటే బాగుండు అనిపించింది, ఐ మిస్ యూ అని చెప్తాం కదా. ఐ మిస్ యూ వెనక ఏంటి? ఐ రియల్లీ మిస్డ్, ఇక్కడ నువ్వు ఉంటే బాగుండు అనేది నాకు అనిపించింది. ఎందుకమ్మా, ఎలాగమ్మా తెలియదు నాకు, ఐ జస్ట్ వాంటెడ్ యూ టు బి విత్ మీ, అంతవరకే నాకు అనిపించింది. సో నీకు ఎలా అనిపిస్తుంది, ఏం చేద్దాం మనము? నేను నీకు కోపం తెప్పించిన సందర్భాలే కానీ, నీకు నొప్పి అనిపించిన సందర్భాలు ఏమైనా కానీ నా వల్ల ఏమైనా ఉన్నాయా? సో నీ వల్ల నాకు ఇవి ఉన్నాయి. ఇద్దరు ఒకరికొకరు, అతను ఆమెని ఎవరైనా, నువ్వు ఇలా చేసావు, అలా చేస్తే బాగుండేది, ఏదైనా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళకుండా నువ్వు నా దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఎప్పుడైతే కమ్యూనికేషన్ మైండ్ నుంచి కాకుండా హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ ఉంటుందో, ఆ వల్నరబిలిటీ, ఆ సేఫ్టీ దొరుకుతుందో ఒకరి పట్ల ఒకరికి. నేను ఈ అమ్మాయికి చెప్పగలను, తిను ఇలా చేసింది నాకు నొప్పి అనిపించింది, నేను నా హస్బెండ్కి చెప్పగలను, అతను అలా చేయటం వల్ల నాకు బాధ వేసింది అనే ఒక సేఫ్టీ ఒకరికొకరు మెయింటైన్ చేసుకోగలిగితే, ఇది కమ్యూనికేషన్ వల్లనే వస్తుందండి, దేని వల్ల రాదు, కమ్యూనికేషన్ వల్లనే వస్తుంది. సో వన్స్ ఇన్ ఎ వీక్ ఆ హాఫ్ అన్ అవర్ మీకోసం పెట్టుకొని చక్కగా మీరు మాట్లాడుకోండి. మీకు ఏది అవసరం, ఏది మీకు నొప్పి అనిపించింది, ఏది మీకు సంతోషం అనిపించింది, ఎలా మీరు అప్రిషియేషన్, మీ వైఫ్ లేదా మీ హస్బెండ్ మీకోసం ఏదో చేశారు, నువ్వు అలా చేసావు, ఐ ఫెల్ట్ హ్యాపీ, థ్యాంక్ యూ. అప్రిషియేషన్ అనేది చాలా అవసరం అండి. వాళ్ళు చేసి మీకు నచ్చిన వాటికి మీరు అప్రిషియేట్ చెప్పండి. మీకు నొప్పి అనిపించిన వాటికి, ఇలా చేసావు నాకు కొంచెం బాధ వేసింది, ఇలా చేస్తే బాగుండేది, ఒకరికొకరు మాట్లాడుకోండి. అదే చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది. నేను చెప్పినట్టు వారానికి ఒకసారి ఒక 3 months ట్రై చేయండి, యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్. మళ్ళీ వచ్చి వాళ్ళే కామెంట్స్ పెడతారు. థ్యాంక్ యూ మ్యామ్.